ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్ నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా. ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూరు ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు వండించే ఎర్రజొన్నలు వండించే రైతులు ఏ ప్రభుత్వాన్ని అయినా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళ కర్మ గాలింది, వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమేను. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరు. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఎంబడబడ్డ. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్న ఏమన్నా నా మాట వింటాడేమో ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పాడు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా. నాకు జీవితంలో ఏం కోరికలు లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లు ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేటైనా ఎవరినో అడుగో ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. ఒక్కొక్కసారి ఓటమికి కూడా గెలుపులకు పునాదులేస్తాయి. నేనే ఉదాహరణ. 2018 డిసెంబర్లో నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి
వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్ అదే విధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలతో కొడంగల్లో నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు 35 లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు నించోబెట్టాడు. 3000 పోలింగ్ బూతులు ఉన్నాయి. నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది, ఎక్కడ తిరగాలి 35 లక్షల ఓట్లు ఇదే అని. రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పారు. రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు చూశారు. పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరు. ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కండగా ఉండాలి. నిన్ను గెలిపిస్తారు, నువ్వు పోయి పోటీ చేయిపో అని వారు ఆదేశించారు. నేను శిరస వహించిన నామినేషన్ వేసి 14 రోజుల్లో 35,03,000 బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్ లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయినుంటే ఎమ్మెల్యే గెలిస్తే ఈయన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటా ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా,